ఈ సాయంకాల సమయంలో మంచి శుభవార్తమానం మీ దగ్గరికి తీసుకొని వచ్చినాం. ఏంటి శుభవార్త అంటే దేవుని గురించినటువంటి వార్త మీకు ప్రకటిస్తున్నాం. భూమి ఆకాశములను కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటలు మీకు వినిపించబడుతూ ఉన్నాయి. మనుషులు భూమి మీద రక్షణ లేక కొట్టుమిట్టాడుతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మానవుడు రక్షణ పొందడానికి ఒక మార్గము మనకు భూమి మీద బయలుపరచబడింది. ఆ మార్గము ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, మనుషుడు పరలోకానికి వెళ్ళే ద్వారం యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తును నమ్ముకుంటే, యేసుక్రీస్తునందు పాప శాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ పొందితే పరిశుద్ధ జీవితము ఆయన నీకు ఇస్తాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన నిన్ను తన బిడ్డలుగా చేసుకుంటాడు. నీ పాపము పరిహరించబడుతుంది. ఎప్పుడంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. యేసుక్రీస్తు ఎవరి దేవుడు కాదు, మనందరి దేవుడు. భూమి మీద ఉన్న యావత్ మానవులు సృష్టింపబడ్డాం ఆయన వల్లనే గ్రంథం సెలవిస్తుంది. ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తము ఆయన యేసుక్రీస్తు మూలంగానే భూప్రపంచమైన యావత్ మానవులు కలిగారు. యేసుక్రీస్తు మూలంగానే భూప్రపంచమైన యావత్ మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మూలంగానే, ఆయన ద్వారానే మోక్షం చేరాలి. కనుక ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తు ఎవరో కాదు, మనందరి దేవుడు. మన పాప శాపాల కొరకై మానవుడిగా భూమి మీద పుట్టి ప్రాణం మీద వేలాడి తన ప్రాణమును బలియాగంగా దానం చేసి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన లోకరక్షకుడు, పాపం నుంచి విడుదల చేయవాడు, పాపిని పరిశుద్ధపరచువాడు యేసుక్రీస్తు. ఆయన నమ్మితే పాప శాపం నుంచి విడుదల పొందుతారు. యేసుక్రీస్తు నమ్మితే పాప విముక్తి పొంది పరిశుద్ధపరచబడి పరలోకం చేరుతారు. కనుక ప్రియ సోదరి సోదరుడు, అయ్యా, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అయ్యా, ఈ సాయంకాల సమయంలో ఇంత నువ్వు మోక్షం వెళ్ళాలని ఆశ కలిగి ఉంటే ఈరోజు యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచుకో. అప్పుడు నీవు నీ ద్వారా ఆత్మరక్షణ పొందుతారు, దేవుని బిడ్డలుగా మార్చబడతారు, పరలోకం చేరుకుంటారు. కనుక యేసు నమ్మండి, పాపశాపం నుంచి విడుదల పొంది పరలోకం చేరండి. దేవుడి కృపను దయచేయండి గాక. ఆమేన్.